నమస్కారం టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ కార్యాలయంలో జీఎస్డబ్ల్యూఎస్ ఛాంబర్ను సోలార్ ప్లాంట్ను ప్రారంభించిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. పాల్గొన్న నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గోపీనాథపట్నంలో దేవాలయంలో రెండవ రోజుగా 1,00,000 చామంతి పూజ, 1,00,000 తులసీదళ పూజ, కుంకుమార్చన నిర్వహించిన మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు. విశాఖపట్నంలో ఈ నెల 31న జరగబోవు అఖిల భారత మహాసభలో జయప్రదం కావాలంటూ పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించిన సిఐటియు. అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు. జిల్లా పరిషత్ హైస్కూల్ అభివృద్ధి పనులకు లోటస్ ఎన్క్లేవ్ భూపతిరాజు శివాజీరాజు తరపున 50,000 రూపాయల విరాళం అందించిన సీఈఓ పేరిచెర్ల మురళీకృష్ణంరాజు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీ కేసులను తగ్గించగలిగాం. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్. ప్రత్తిపాడు దళితపేటలో ఐక్య క్రిస్మస్ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన నాయకుడు చెరుకూరి పండు. పురపాలక సంఘంలో నూతనంగా జీఎస్డబ్ల్యూఎస్ ఛాంబర్ను నూతనంగా ఏర్పాటు చేశారు. జీఎస్డబ్ల్యూఎస్ ఆఫీసును శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పురపాలక సంఘం కార్యాలయం బిల్డింగ్పై సోలార్ ప్లాంట్ను శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, ఈతకోట తాతాజీ చేతుల మీదుగా ప్రారంభించారు. సోలార్ సిస్టమ్ విధానాన్ని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, దువ్వ శ్రీనివాస్, మెఫ్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, గుండుమోగుల సురేష్, చాపల రమేష్, కంచుమర్తి నాగేశ్వరరావు, మున్సిపల్ కార్యాలయ సెక్షన్ హెడ్స్, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. పురపాలక సంఘంలో డిఎస్డబ్ల్యూడి బిల్డింగ్ ఓపెనింగ్ కార్యక్రమం అంటే సెక్రటరీలు అందరి మీద అజమాయిషీ ఇచ్చే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ అన్ని రాష్ట్రాల్లో అన్ని చోట్ల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నారాయణ గారు ఏర్పాటు చేయడం, జవాబుదారీతనం పెంచడం కోసం వర్క్ కింద లెవెల్ ఎలా అవుతుంది, వాట్సాప్ గవర్నెన్సీ అనేది ఈ ప్రభుత్వం ముఖ్య లక్ష్యం. ఆఫీసుల చుట్టూ ఎవరు తిరగకూడదు, అంతా వాట్సాప్లోనే ఇవ్వాలనేది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, ఆదేశాలు ఇవ్వడమే కాకుండా పనిచేసే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈరోజు మున్సిపల్ ఆఫీస్ కరెంటు బిల్లు సేవింగ్స్ విధంగా ప్రైవేట్ ఇళ్లతో పాటు ఇవి కూడా ఇక్కడ ఒక సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేయడం, దీన్ని ఓపెనింగ్ పెట్టుకోవడం, అదేవిధంగా పీజీఆర్ఎస్ ఇక్కడ కూడా మనం ప్రజల నుంచి వినతి పత్రాలు తీసుకోవడం, సమస్యలు పరిష్కరించడం అనేది మీ ఎమ్మెల్యే మీ ప్రోగ్రాంలో మనం పెట్టుకున్నాం. ఎక్కడైనా సమస్య ఉంటే మీకు అందుబాటులో ఉండే విధంగా మేమంతా కూడా పనిచేస్తాం ట్రాన్స్పరెన్సీగా. మీరు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మా దగ్గరికి వస్తే ఏ సమస్యనైనా పరిష్కారం చేయడానికి అధికారులు ఎప్పుడు మనతో ఉంటారు, మీతో ఉంటారు, మీ సమస్యను పరిష్కారం చేస్తారు. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ తాడేపల్లిలో ఈరోజు ఇక్కడ మున్సిపల్ ఆఫీస్లో అరేంజ్ చేసాం. మరి పట్టణ ప్రజలు అందరూ వచ్చి మీ సమస్యల్ని ఇక్కడ వినతి పత్రాలు ఇవ్వాల్సిందిగా మరి నిన్న కూడా కమిషనర్ గారు చెప్పడం జరిగింది. వచ్చిన వినతి పత్రాలన్నీ కూడా క్లియర్ చేసే దిశగా ఆలోచన చేస్తాం. మరి ఇది మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి శుక్రవారం ఎమ్మెల్యేలని మన ఈ నాయకుల్ని ఏర్పాటు చేయమంటం జరిగింది. దాంట్లో భాగంగా నేను ప్రతిరోజు పెడుతున్నాం. ఇంకా శుక్రవారం ఒకటే కాదు, ప్రతిరోజు మన ప్రజల సమస్యల్ని స్వీకరించాలి, పరిష్కరించాలనే దిశగా మేము పనిచేస్తూ ఉన్నాం. మరి ఎన్ని సమస్యలు పరిష్కరించామో కూడా ప్రభుత్వానికి వెళ్ళడానికి కూడా ఆఫీస్ టీంకి అప్పచెప్పాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకోమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈరోజు కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి కూటమి నాయకులు అందరూ అధికారులు అందరూ కలిసి చేసే భాగస్వామ్యంతో అభివృద్ధి చేయడానికి సహకరించిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా తాడేపల్లి మున్సిపాలిటీలో
సోలార్ని ప్రారంభించారు. రమారమి 18 లక్షలు తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో మొట్టమొదటిసారిగా సోలార్ ఈ రోజు ప్రారంభించడం. దీనికి 18 లక్షల రూపాయలు వెచ్చించి దీన్ని ఇంకా కరెంట్ సేవింగ్ చేసుకునే విధంగా ఏదైతే ఈ రోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే చెప్తున్నారు, ప్రతి ఇంటికి ప్రతి చోట కూడా సోలార్ మీద వెళ్ళాలని. ఎందుకంటే మోడీ గారు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఈ సోలార్కు ఒక స్కీమ్ పెట్టి సబ్సిడీ సిస్టమ్ ప్రకటించి మరి అందరం కూడా పెట్టిన విధంగా నిన్న మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా ఒక పల్లెటూరులో ఒక సామాన్యుడు అక్కడ చిన్న పరిశ్రమకి సోలార్ పెట్టుకుంటే దాన్ని చూస్తుంటే ఆ ఊరంతా కూడా సోలార్ ప్రతి వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఆ ఊరిని ప్రత్యేకంగా నిన్న ప్రధానమంత్రి గారు ఒక మన్ కీ బాత్ కార్యక్రమంలో చూపించడం జరిగింది. ఈ రకంగా మరి ఈ సోలార్ని తాడేపల్లిగూడెం పట్టణంలో మరి మొట్టమొదటిసారిగా సోలార్ దేశవ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలో మొదటిసారి మరి కమిషనర్ చొరవతో పెట్టినందుకు నేను మున్సిపాలిటీ ఎంప్లాయీస్ కానీ కమిషనర్ అంటే ఎమ్మెల్యే గారు సహకారం చేశారు కూడా వారికి అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా కింద మరి ఒక ఆఫీస్ ఈరోజు ఏదైతే సచివాలయాలు ఉన్నాయో సచివాలయాలన్నిటికీ సంబంధించి ప్రభుత్వం సపరేట్గా ఒక అసిస్టెంట్ మున్సిపల్ కమిషనరు, ఇద్దరు ఎంప్లాయీస్, స్టాఫ్ ఒక ఆఫీస్ పెడతాం. దాన్ని ప్రత్యేకంగా కట్టి ఆలోపన చేసినందుకు ప్రజా సమస్యలు త్వరగా పరిష్కరించే విధంగా ప్రజలకు కావాల అవసరాలు తీర్చే విధంగా మున్సిపాలిటీలో మరి ముందు రాబోయే రోజుల్లో ఇంకా బహుత్తరమైన మార్పులు తీసుకొచ్చే విధంగా పరిపాలన చేయాలనే ఆలోచనతో మరి చంద్రబాబు గారు కానీ మన మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆఫీసులు కానీ చేస్తున్నందుకు దాని ఎమ్మెల్యే గారు చేతులకు అది కూడా ఇవాళ ప్రారంభించినందుకు నేను మున్సిపల్ ఎంప్లాయీస్ని ఎమ్మెల్యే అందరికీ కూడా కూటమి ప్రభుత్వం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉంగుటూరు మండలం గోపీనాథ్ పట్టణంలో శ్రీ భక్త ఆంజనేయ స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు వారి కుటుంబాల ఆధ్వర్యంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 1,00,000 చామంతులతో, శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1,00,000 తులసి దళాలతో అమ్మవారికి కుంకుమ పూజలను మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సౌదిని కుమారి దంపతులు, వారి సోదరులు కొట్టు తాతాజీ కృష్ణకుమారి దంపతులు, కొట్టు అంజిబాబు దంపతులు, కొట్టు సూరిబాబు దంపతులు, కొట్టు కొండయ్య దంపతులు, కొట్టు నాగభూషణం దంపతులతో నిర్వహించారు. ఉదయమే హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. మంగళవారం ముక్కోటి కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఉదయం శ్రీ భక్తాంజనేయునికి 1,00,000 తామలపాకుల పూజ, సాయంత్రం 7 గంటలకు ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాకంటి కోటేశ్వరరావుచే ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ ధర్మకర్త కొట్టు సత్యనారాయణ తెలిపారు. నిమ్మల నాని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోపినాథపట్నం గ్రామంలో నివసించి ఉన్న శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీ భక్తాంజనేయ స్వామివారి ఆలయంలో 69వ సంవత్సరం ఈ వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు నిన్న 28వ తారీఖున మొదలైనవి. ఈరోజు 29వ తారీఖు. ఈరోజు ఆ సీతారాముల వారికి ఆంజనేయ స్వామికి 1,00,000 చామంతులతోటి మరి దంపతులందరూ కూడా అర్చన కార్యక్రమం జరుగుతుంది, పూజా కార్యక్రమం. తదనంతరం వెంకటేశ్వర స్వామి గారికి 1,00,000 తులసి దళాలతో కూడా దీని కంటిన్యూషన్ జరుగుతూ ఉంది. అంటే ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తుంది. మరి దీంట్లో పాల్గొనే దంపతులందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఇక్కడ మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమం నిర్వహిస్తారు. ఈరోజు ఈ కార్యక్రమం అయిన అనంతరం
రేపటి రోజున రేపు తెల్లవారుజామునే ఈ భక్తాంజనేయ స్వామి వారి నూతనంగా నిర్మించిన ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని నిర్మాణంలోనే మరి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ సపత్తులు పండితులు అందరూ ఆలోచించి ఆ ద్వారం ఒక సంవత్సరానికి ఒకరోజు ఆ వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజునే ఆ ఉత్తర ద్వార దర్శనం చేసి తెరిచి ఆ ద్వారం గుండా భక్తులకి స్వామివారి దర్శనం కలుగుతుంది. మళ్ళీ ఉత్తర ద్వారం గుండా బయటకు వస్తారు. అంటే ఇది చాలా ప్రశస్తం. అందరూ కూడా ఎంతో ఇటువంటి మరి పుణ్యం కానీ అటువంటి అదృష్టం కానీ మరి ఎవరికో కలగదో అటువంటి ఉత్తర ద్వార దర్శనం మాకు కలగాలని. అలాగే రేపు 12 గంటల 1 గంట నుంచి స్వామివారికి 1,00,000 నాగవల్లి దళాలంటే తమలపాకులతోటి ఈ 1,00,000 నామాలతోటి పూజ జరుగుతుంది. ఈ పూజ కూడా రేపు సాయంత్రానికి అవుతుంది. అయిన వెంటనే సాయంత్రం 7 గంటలకి ఇక్కడ ఏదైతే మా తల్లిదండ్రుల పేరు మీద కట్టిన సరస్వతి వెంకటేశ్వరరావు కళ్యాణ మండపంలో మరి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచన కార్యక్రమం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపటి రోజున విశేషమైన ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ముక్కోటి ఏకాదశి రోజున జరుగుతుంది. భక్తులందరూ కూడా తరలి రావాలి, ఆ భక్తాంజనేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి జనవరి 4 వరకు జరుగుతున్న సిఐటియు అఖిల భారత మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ సిఐటియు తాడేపల్లిగూడెం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ 4 లేబర్ కోడ్లను వెంటనే ఉపసంహరించకపోతే రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించడం కోసం సిఐటియు అఖిల భారత మహాసభల్లో పిలుపునివ్వనున్నామన్నారు. ఈ మహాసభలకు తాడేపల్లిగూడెం నుండి 1000 మంది సమీకరించి తరలి వెళ్లనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరవరపు రంగారావు, చిర్ల పుల్లారెడ్డి, పట్టణ కన్వీనర్ జవ్వాది శ్రీనివాస్, మడక రాజు, దేశం శెట్టి సతీష్, వరి అప్పారావు, సిద్దిరెడ్డి శేషు, మాదాసు రాజు తదితరులు పాల్గొన్నారు. సిఐటి అఖిల భారత మహాసభలు రానున్న కాలంలో ఒక పెద్ద పిలుపునివ్వబోతోన్నాయి. ఈ దేశంలో పరిపాలన చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనాని అడ్డం పెట్టుకొని ప్రజలందరూ రోడ్ల మీద రాలేని రోజుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు స్వాతంత్రం పూర్వం నుంచి అనిపిస్తున్నటువంటి కార్మిక చట్టాలు ఏవవుతున్నాయో ఆ చట్టాలన్నీ కూడా కాలు రాస్తూ 4 కోళ్లుగా కుదించింది. ఆ చట్టాలు కుదించడం అమలు చేసే విధంగా ఇప్పటివరకు అవకాశం లేకపోయినప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఇటీవల కాలంలో ఈ 4 కోళ్ళని అమలు చేయడం కోసం రంగం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో సిఐటి అఖిల భారత మహాసభ జరుగుతున్న నేపథ్యంలో ఏ అయితే లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో ఈ అమలు కాకుండా ఉండడం కోసం ఒక పెద్ద పిలుపు ఇవ్వబోతూ ఉన్నారు. ఫిబ్రవరి నెల నుంచి అంటే సిఐటి అఖిల భారత మహాసభలు జరిగిన తర్వాత ఓ సుదీర్ఘ పోరాటానికి సంబంధించి లేబర్ కోడ్స్ చిత్రంగా సుదీర్ఘ పోరాటం జరగబోతోంది. ఆ సుదీర్ఘ పోరాటానికి వేదిక పిలిపివ్వడం కోసం సిఐటి అఖిల భారత మహాసభలు వేదిక కాబోతున్నాయి. ఈ ప్రభుత్వానికి సంబంధించి కార్మిక వర్గంతో పట్టుకున్నట్టు ఏ ప్రభుత్వం కూడా మనుగడ లేదు. ఈ కార్మిక ఎర్ర జెండాతో పెట్టుకున్న అనేక పార్టీలు, సంఘాలు, అలాగే ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వెంటనే లేబర్ కోడ్స్ వ్యతిరేకించకపోతే కానీ ఒక సుదీర్ఘ పోరాటం ఏదైతే ఢిల్లీలో రైతాంగం సుదీర్ఘకాలం పాటు సంవత్సరాల తరబడి పోరాటం చేశారో అటువంటి సుదీర్ఘ పోరాటానికి సన్నద్ధం కావడం కోసం కార్మిక వర్గం సన్నద్ధం అవుతుంది. రానున్న కాలంలో ఉద్యోగులు, కార్మికులు కూడా ఈ సన్నద్ధానికి సిద్ధం కావాలని చెప్పి కోరుతున్నాం. అఖిల భారత మహాసభలో 18వ మహాసభలు ఈ నెల 31 నుంచి జనవరి 4 దాకా ఈ మహాసభలు నిర్వర్తించడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఈ మహాసభల్లో కార్మిక చట్టాలు మార్పుని విధానాల మీద చర్చించే పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా ఈ రోజున ప్రైవేటీకరణ, ఈరోజు మన భారతదేశంలో ఉన్న పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటు పరం చేసే విధానాలు, విశాఖ ఉక్కు పరిశ్రమను కూడా ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనతో ఉన్న కేంద్ర ప్రభుత్వం, దీనికి ఒత్తాసుగా పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాలు అమలు చేయడం అనేది కూడా జరుగుతుంది. దీంతో పాటుగా మరి ప్రజానీకం ఈ రోజున అనేక మంది పేద ప్రజానీకానికి సమస్యల మీద కూడా ఉపాధి హామీ పథకాన్ని, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్పులు తీసుకొచ్చారు. రైతాంగానికి గిట్టుబాటు ధర కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా లేదు. ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకమైన విధానాలు అమలు చేయడం అనేది కూడా జరుగుతుంది. అందుచేతన ఈ మహాసభలో ఈ 5 రోజుల పాటు వివిధ 29 రాష్ట్రాల నుంచి 20 దేశాల నుంచి కూడా వచ్చిన ప్రతినిధులు చర్చించి ఖచ్చితంగా
రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేకమంది ఆందోళన పోరాటాలు నిర్వర్తించే దాని గురించి సిద్ధమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 150 సంవత్సరాల క్రితం సాధించుకున్న కార్మిక చట్టాలని హక్కుల్ని కూడా ఈ మోడీ ప్రభుత్వం కాలు రాసింది. 8 గంటల పనిదినాన్ని 13 గంటలు చేసింది. ఆ మహిళలు అర్ధరాత్రి కూడా పనిచేయని చెప్పి జీవో తీసుకొచ్చింది. పోటాల పోటే మహిళలకు రక్షణ అటువంటి పరిస్థితుల్లోని వాపులు కూడా డ్యూటీలో చేసుకొచ్చినది చెప్పడం చాలా దుర్మార్గం. అన్ని రంగాలు కూడా కుదేలైపోయినాయి. ఇవాళ పారిశ్రామిక రంగం కుదేలైపోయింది, వ్యవసాయ రంగం కుదేలైంది, రవాణా రంగం కుదేలైంది. ఇవాళ కార్మికులు సాధించుకున్న కార్మిక చట్టాలను నిర్వీర్యం చేయడం వల్ల ఇవాళ కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి కూడా కనబడుతుంది. అటువంటి పరిస్థితులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పరిస్థితి కనబడుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా కార్మిక చట్టాల్లో మార్పు గురించి కూడా ఏమీ ఎక్కడ ఆలోచించలేదు. పార్లమెంట్లో చట్టం అయింది, ఆ చట్టాన్ని కింద అమలు చేయడం గురించి కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటువంటి విధానాలకు వ్యతిరేకంగా విశాఖపట్నం జరుగుతున్న అఖిల భారత మహాసభ జయప్రదం చేయడం గురించి ఈ మహాసభ జరుగుతుంది. తాడేపల్లిగూడెం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న అభివృద్ధి పనులకు ప్రభుత్వ చీఫ్ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా లోటస్ ఎన్క్లేవ్ సంస్థ తరపున 50,000 రూపాయల విరాళం సీఈఓ లైన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు అందించారు. అభివృద్ధికి చేయూతనివ్వడం అభినందనీయమని, ప్రజల భాగస్వామ్యంతో హైస్కూల్ మరింత అభివృద్ధి చెందుతుందని దాత భూపతిరాజు శివాజీరాజుకు శాసనసభ్యులు చీఫ్ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అభినందనలు తెలిపారు. అభివృద్ధి కమిటీ అధ్యక్షులు నార్ని వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజా ఉపయోగార్థం నిర్మించనున్న అభివృద్ధి పనులకు సహకారం అందిస్తున్న దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. పేరిచెర్ల మురళీకృష్ణరాజు మాట్లాడుతూ హైస్కూల్ అభివృద్ధికి పూర్వ విద్యార్థుల సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్తంపల్లి కాశీ, డైమండ్స్ లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లయన్స్ కాళ్ళ గోపీకృష్ణ, పైబోయిన వెంకటరామయ్య, నక్కెళ్ల తాతాజీ, లైన్ ఎస్విఎస్ సత్యబాబు, లైన్ తమ్మాబత్తుల సత్యనారాయణ, అడబాల మురళి, ఆచంట ప్రసాద్, సుంకర గంగాధర్, గాజుల మురళీకృష్ణ, మాజీ కౌన్సిలర్లు గొర్ల మహారాజ్, యలమంచలి శ్రీనివాస్, తాళ్ల నాగబాబు, చెల్లా సత్యబాబు, మణికుమార్, విష్ణుకుమార్, అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక జిల్లా ప్రాంత ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు, యువతకు ఉపయోగపడే విధంగా ఇక్కడ అనేక విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నటువంటి అభివృద్ధి కమిటీని అభిమానిస్తూ, మరి లోటస్ ఎన్క్లేవ్ సంస్థ నుంచి మా ఎండి భూపతిరాజు శివాజీరాజు గారి సహకారంతో 50,000 రూపాయలు ఈ రోజున మా ప్రీతమ శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ఈ అభివృద్ధి కమిటీకి అందించడం జరిగింది. అదేవిధంగా మరి ఈ హై స్కూల్లో మాతో పాటు విద్యను అభ్యసించిన అనేక మంది దాతలు ఉన్నారు. మీరందరూ కూడా మన హై స్కూల్ అభివృద్ధికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు, లయన్స్ క్లబ్ కానీ ఇతర స్వచ్ఛంద సంస్థలు కానీ మన ప్రాంతంలో మన కళ్ళెదురుగుండా జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధికి మీ అందరూ కూడా సహకరించి ఇక్కడ ఉన్నటువంటి యువతని, అదేవిధంగా విద్యార్థులను ఈ స్పోర్ట్స్లోని మరి ప్రోత్సహించడానికి మీ అందరి సహకారం అవసరం. ఇది మన ఏ ఒక్కరి కార్యక్రమం కాదు, ఒక పార్టీకో, మతానికో, కులానికో సంబంధించిన విషయం కాదు. ఇది మనం అందరూ కూడా భాగస్వాములు అవ్వవలసిన కార్యక్రమం. తాడేపల్లిగూడెం తేతల సత్యనారాయణమూర్తి జడ్పీ హై స్కూల్ డెవలప్మెంట్ అన్నది గత సంవత్సరం నుంచి కూడా దీని పూడికి దగ్గర నుంచి బిల్డింగులు, అలాగే కోర్టుల నిర్మాణం, అలాగే వాటర్ ఫాల్స్, ఈ నిర్మాణాలన్నీ కూడా గత సంవత్సరం నుంచి కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. ఈ పాఠశాలను చూస్తుంటేనే, ఈ గ్రౌండ్ని చూస్తుంటే, ఇక్కడ కట్టినటువంటి బిల్డింగ్లు కానీ ఇవన్నీ చూస్తుంటే ఇది ఒక విహారయాత్ర ప్రదేశం కింద ఉంది కానీ పాఠశాల కింద అనిపించట్లేదు. ఇది జిల్లాలోనే ఇది ఒక మోడల్ పాఠశాల కింద చూపించుకోవడానికి అవకాశం ఉంది. మోడల్ పాఠశాల కాదు, ఖచ్చితంగా ఇది మోడల్ పాఠశాల కింద గ్రౌండ్ కానీ, బిల్డింగ్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ఈ కార్యక్రమం అంతా కూడా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలోను, అలాగే స్థానికంగా అభివృద్ధి కమిటీ చైర్మన్ అయినటువంటి మన లాయర్ గారు సత్యనారాయణ గారి యొక్క సౌజన్యంతో ఈ అభివృద్ధి కార్యక్రమాలంతా కూడా జరగడం జరిగింది. నైట్ ఇక్కడికి వచ్చి చూస్తే మనం క్రికెట్ స్టేడియంలో ఉన్నామా లేకపోతే పాఠశాల గ్రౌండ్లో ఉన్నామా అన్నది అర్థం కాని పరిస్థితులు. అంత ఆనందంగా ఫ్లడ్ లైట్స్ తోటి ఎంత ఆనందంగా ఉంటుంది. గతంలో ఇదంతా కూడా 3 అడుగుల లోతులో ఉండి క్రీడలకి పనికిరాని విధంగా ఉండేదండి. ఒక 7 నెలల పాటు అలాగే ఉండేది. ఏదో జనవరిలో యాన్యువల్ డే పెట్టుకునే వాళ్ళం, అప్పుడు మాత్రమే పిల్లలు ఆడుకోవడానికి వీలుగా ఉండేదండి. ఆ తర్వాత కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన బొలిశెట్టి శ్రీని గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి ప్రదంలో ఈ గ్రౌండ్ పట్టాలు ఎక్కిందండి. దానికి ముఖ్య కారణం
పూర్వ విద్యార్థి అయిన మన అన్నగారు ఎన్వి సత్యనారాయణ గారు, అలాగే వారి ఫ్రెండ్స్ దాతృత్వంతో ఈ కాలేజీ అభివృద్ధికి నోచుకుందండి. అలాగే అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గాన్ని పైకి తీసుకురావాలని ఎటువంటి లాభాపేక్ష లేకుండా అవినీతి రహిత సమాజం ఏర్పడాలని బొలిశెట్టి శ్రీను గారు కంకణం కట్టుకుని ఏ ఎమ్మెల్యే, ఈ చుట్టుపక్కల ఏ ఎమ్మెల్యే గారు కూడా ఇంత అభివృద్ధి పదంలో పనులు చేపట్టి బొలిశెట్టి శ్రీను గారు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారండి. ఇదే కాదు, ఆయన గుళ్ళు ఏంటి, స్విమ్మింగ్ పూల్ ఏంటి ఊర్లో, అలాగే వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారండి. తాడేపల్లిగూడెం సబ్ డివిజన్ ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద సోమవారం ఆర్డీఓ కౌన్సిలర్ భాను అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఎస్సీ ఎస్టీ కేసుల గురించి మాట్లాడారు. సహాయ సాంఘిక సంక్షేమ అధికారి బి రామాంజనేయరాజు డివిజనల్లో ఎస్సీ ఎస్టీ కేసుల గురించి వివరించారు. ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు రొక్కల నాగబుజ్జి, దొడ్డిగర్ల చంద్రయ్య, తాడేపల్లిగూడెం ఎండీఓ చంద్రశేఖర్, తహసీల్దార్ సునీల్ కుమార్, తణుకు తహసీల్దార్ వర్మ, పెంటపాడు ఇరగవరం, అత్తిలి మండలాల తహసీల్దార్లు కార్యాలయ సిబ్బంది, తణుకు ఏఎస్ఓ డబ్ల్యూఓ ప్రసాద్, ఏఓ అనురాధ, డిటి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. స్థానిక ఆర్డీఓ గారి ఆఫీసులో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులతో పాటు కమిటీతో పాటు మీటింగ్ జరగడం. ఇప్పుడు ఏదైనా 2025 సంవత్సరంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినట్టు ఎక్కడ రికార్డెడ్ అవ్వలేదు. 24 సంవత్సరంలో అయినాయి. అవి కూడా వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని కూడా చెప్పడం జరిగింది. మరి అందరికీ ఎలాంటి ఇబ్బంది కాన్స్టిట్యున్సీలో లేదు అనేది ఇప్పుడు తణుకు కాన్స్టిట్యున్సీ నుంచి కూడా చూసుకుంటే ఎక్కడ 25వ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళు కూడా సహకరించారు. చెప్పాలంటే ఎలాంటి ఇబ్బందులు లేవు, ఎవరిని హెరాస్మెంట్ లేదు, ఎలాంటి గొడవ లేదు. అలాగే జరగాలని మా కోరిక. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా నో ఎఫ్ఐఆర్ అనేది ఈ 5 సంవత్సరాలు నడవాలని నా కోరిక. అందరూ సహకరించండి. ఎవరిని ఇబ్బంది పెట్టి పరిస్థితి అయితే ఇక్కడ మన కాన్స్టిట్యున్సీలో ఉండదు. మీరు కూడా సహకరించి అందరూ కలిసి అభివృద్ధికి మనం కలిసి పనిచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్సీ ఎస్టీ రిపోర్టెడ్ కేసెస్ గురించి డిస్కస్ చేశారు. దీంట్లో 24లో మనకి 23 కేసులు మన తాడేపల్లిగూడెం డివిజన్లో నమోదైనవి. ఆ కేసుల యొక్క వివరాలు, వాటికి ఏ స్టేజెస్లో ఉన్నాయన్నది డీటెయిల్డ్గా ఆ మీటింగ్లో చర్చించడం జరిగింది. అదేవిధంగా 25వ సంవత్సరానికి వచ్చి మనకి 13 కేసులు రిపోర్ట్ అయినాయి మన డివిజన్లో. ఆ కేసెస్ని ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నాయి, దానికి పరిహారం ఏమి ఇచ్చారు అన్నది డిస్కస్ చేసి, ఇంకా ఇదోధికంగా సాంఘిక సంక్షేమ శాఖ తరఫున ఇంకా ఏదైతే ఈ కేసులకు సంబంధించి ఎస్సీలకు సంబంధించి సివిల్ రైట్స్ ప్రతి గ్రామంలో కూడా నెలాఖరున చేయడం జరుగుతుంది. ఇక ఎస్సీలకు సంబంధించిన అభ్యున్నతే ప్రభుత్వం ఒక లక్ష్యం కాబట్టి అందరూ కూడా చక్కగా మంచి విద్యాభివృద్ధి సాధించి ఆ ఎస్సీల అభివృద్ధి ఇతోధికంగా అందరూ సహకరించవలసిందిగా కోరుచు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామం హరిజనపేటలో చెరుకూరి జగత్ సోమశేఖర్ పండు ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి ఐక్య క్రిస్మస్ జరిపారు. ఈ ఐక్య క్రిస్మస్ కార్యక్రమానికి గ్రామంలో అన్ని సంఘాల కాపర్లను, సంఘస్థులను, ప్రజలను ఆహ్వానించారు. స్థానిక సంఘ కాపర్లందరూ వారి వాక్యాన్ని అందించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్థానిక సంఘ కాపర్లందరికీ జగత్ సోమశేఖర్ చిరు సత్కారం చేశారు. ఐక్య క్రిస్మస్ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో సంఘస్థులు, ప్రజలు హాజరై ఈ ఐక్య క్రిస్మస్ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జగత్ సోమశేఖర్ మాట్లాడుతూ తన తల్లి క్రైస్తవ మతం స్వీకరించి నిత్యం దేవుణ్ణి ఆరాధిస్తారని, తన ఆనందం కోసం ఈ ఐక్య క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత సంవత్సరం కూడా యూత్ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం ఈ ఐక్య క్రిస్మస్ ఏర్పాటు చేస్తానని తెలిపారు. క్రిస్మస్ వేడుకల అనంతరం సంఘస్థులను పండు సత్కరించారు. అందరం కలిసి ఇలాగా ఇక్కడ ఒక కూటమిలాగా ఏర్పడి ఒక ప్రభు యొక్క కోటికలో మనందరం కూడా ఈ వేడుకను జరుపుకుంటున్నామంటే దానికి ముఖ్య కారణం మా అమ్మగారు. ఆవిడ కోరిక. మా కుటుంబం మా నాన్నమ్మ గారు అయినటువంటి వీరమ్మ గారు మొట్టమొదటిగా ఆ ప్రభువుని నమ్ముకుని పూర్తి విశ్వాసంతో ఆ ప్రభు సేవ చేసుకునేవారు. దాన్ని
మా అమ్మగారు మళ్ళీ అదే వారసత్వంగా తీసుకుని ఈ రోజుకి ఆవిడ కొనసాగిస్తున్నారు. మేము ప్రతి సంవత్సరం కూడా మా ఇంట్లో ఆ కూటమి అనేది జరిపించుకోవడం జరిగేది. మా అమ్మగారికి చాలా విశ్వాసం అన్నమాట. ఎంత విశ్వాసం అంటే ఆవిడ ప్రతిరోజు కూడా చర్చికి వెళ్ళాలని కోరుకుంటారు. ఇప్పుడు చిన్న విరామం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536. సెల్ 9121754595. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లను గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, జిల్లా కలెక్టర్ విట్రి సెల్వి, SP ప్రతాప్ శివకిషోర్ పరిశీలించారు. ముందుగా స్వామి అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం క్యూ లైన్లను పరిశీలించారు. దర్శనం కోసం వేచి ఉండే భక్తులకు కావలసిన సౌకర్యాలు, అదేవిధంగా 100 రూపాయలు, 200, 500 టికెట్లపై దర్శన సౌకర్యాలు, VIPలకు, చిన్నపిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు, గోవింద స్వాములకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. గత సంవత్సరం 35,000 మంది భక్తులు ఉత్తర ద్వారదర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారని, ఇప్పుడు అంతకన్నా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారని, వాటికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయాలని, క్యూ లైన్లో తోపులాట్లు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు దిశానిర్దేశం చేశారు. ఉదయం 4 గంటల నుంచి భక్తులకు ఉత్తర ద్వార దర్శనానికి అనుమతి ఇస్తారని, ఈ కార్యక్రమంలో భక్తులు ఒకేసారి రాకుండా ఆలయ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఏ చిన్న పొరపాటుకి తావు లేకుండా భక్తులందరూ ఆధ్యాత్మిక ధోరణిలో స్వామివారిని దర్శించే విధంగా ఏర్పాట్లు ఉండాలని అధికారులకు ఆదేశించారు. గత సంవత్సరం బాగా చేయగలిగాము, ఈ సంవత్సరం ఇంకా బాగా చేద్దామని వారిద్దరూ కూడా ఒకసారి వచ్చి పరిశీలించమంటే వెంటనే వారు స్పందించి ఇక్కడికి వచ్చి దగ్గరుండి, అంటే ప్రతి క్యూ లైన్లో కూడా కలెక్టర్ గారు, SP గారు వారే స్వయంగా ప్రతి లైన్లోకి వచ్చి చూసుకుని ప్రతి మైనర్ డీటెయిల్ కూడా మానిటర్ చేసి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ముందుగా వారిద్దరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. గత సంవత్సరం కూడా చాలా బాగా చేశారు. అంటే ఈ సంవత్సరం మన ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరం కంటే ఇంకా బాగా చేయాలి. భక్తులు ఏదైతే ఒక ఆధ్యాత్మిక భావంతో చాలా ఆశలతో ఇక్కడికి వస్తారో, వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళకి ఆ భావన కలిగించాలి, ఎక్కడ కూడా వాళ్ళు చిన్న ఇబ్బంది కూడా కలగకూడదని ముఖ్య ఉద్దేశం. అయితే ఈ దర్శన సమయం కూడా ముహూర్తం ఉన్న దృష్ట్యా మీరందరూ కూడా ఒకే సందర్భంలో ఒకే సమయంలో ఎక్కువ దర్శనం జరగాలని కోరుకుంటారు. కాబట్టి ఏ చిన్న ఇబ్బంది కలగకూడదు అనేది మా ఉద్దేశం.
అంటే గత సంవత్సరం సుమారుగా 35,000 మంది దాకా దర్శనానికి వచ్చారనేది ఒక ప్రాథమిక అంచనా. ఈ సంవత్సరంతో అది ఇంకా ఎక్కువ పెరగవచ్చు. అది కూడా ఉదయం 4 గంటలకు ప్రారంభమైన దర్శనాలు 11-12 గంటల వరకు కొంచెం ఎక్కువ దర్శనాలు జరుగుతాయి. కాబట్టి ఆ సందర్భంలో ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన చర్యల మీద ఇక్కడ ప్రభుత్వ అధికారులు, టెంపుల్ వారు అందరూ కూడా కూర్చుని ఒక చర్చించడం జరిగింది. నా విన్నపం ఏంటంటే ఈసారి జరిగే అంశాన్ని డాక్యుమెంటేషన్ చేయగలిగితే, ఒక ఎస్ఓపిని ప్రిపేర్ చేసుకోగలిగితే మనం భవిష్యత్తులో కూడా ఈ ఆపరేషన్స్ ఇంకా ఈజీగా ఉంటుంది. అందరం మనం ఏ టీమ్స్ ఫామ్ చేయాలి, ఎక్కడెక్కడ ఎంట్రీ పాయింట్స్ ఉంటాయి, ఎంట్రీ పాయింట్స్ ఎలా వెళ్తాం, అదేవిధంగా ఏ క్యూ లైన్స్ ఉంటాయి, ఏ టైంలో ఇంకా అవసరం అనుకుంటే నా విన్నపం టైం కూడా మెన్షన్ చేయండి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఇంటర్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ తాడేపల్లిగూడెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గ్రౌండ్లో సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఈ పోటీలను ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 2 ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల నుంచి సుమారు 500 మంది విద్యార్థులు ఈ క్రీడల్లో పోటీల్లో పాల్గొనున్నారు. సోమవారం, మంగళవారాల్లో 2 రోజుల పాటు జరుగుతాయి. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు జనవరి 28 నుంచి 30వ తేదీ వరకు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కాబడతారు. కన్వీనర్గా ప్రిన్సిపల్ డి పనేంద్ర ప్రసాద్ ఆధ్వర్యం వహించారు. తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, ఏలూరు, నరసాపురం, కోడూరు, జంగారెడ్డిగూడెం ప్రాంతాల నుంచి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్స్, ఈ పీఈటీలు, విద్యార్థులు హాజరయ్యారు. Forward bending. Quote from our team captain. Time to the drums, rhythmic pulse. Here comes Swarnandra College of Engineering and Technology. And Engineering. Bhimavaram advances with stride forth with splendor, moving in flow. The drum beat guiding every step, highlighting their collective work and unity. మరి షార్ప్గా చదవడంతో పాటుగా శారీరక దారిద్ర్యం కావాలనే ఆలోచనతో ఈ గేమ్స్ అన్ని కూడా అన్ని చోట్ల గవర్నమెంట్ కాలేజీల్లోనే ఫస్ట్ నుంచి ఉండే, చాలా ప్రైవేట్ కాలేజీల్లో చాలా చోట్ల లేవు. అలాంటప్పుడు ఈ కాలేజీ ఇక్కడ రావడానికి దాదాపుగా మేము చదువుకునేటప్పుడు ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ లేదు. అప్పుడు ప్రైవేట్ కాలేజీల్లోనే ఫీజు కట్టి చదవాల్సిన అవసరం ఉండేది. మరి దానికి ఈరోజు 2014-19లో ఈ కాలేజీ కట్టడానికి బీజం పడింది. అప్పుడు ఉన్నటువంటి మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నాను. దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని నీటి కోసం మేము ఎదురు చేసిన పోరాటానికి నీటి ఇక్కడ రావడం జరిగింది. దానికి ఇవాళ ఎడ్యుకేషన్ హబ్ అని చెప్పడంలో తాయకుడు ఏమాత్రం అష్టం లేదు. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ కూడా తెచ్చుకున్నాం ఇక్కడికి. శశి కళాశాల వారి ఇంజనీరింగ్ కాలేజీ ఉంది, స్కూల్ ఉంది. అదేవిధంగా వాసవి కళాశాల వారి ఇంజనీరింగ్ మరియు జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. మరి అదేవిధంగా ఇక్కడ ఈ పాలిటెక్నిక్ కాలేజెస్ రావడంతో పాటుగా ఇవన్నీ కూడా ఇక్కడ ఎడ్యుకేషన్ లబ్బు ఇంకా మెడికల్ కాలేజీ రావాల్సి ఉంది. ఎందుకంటే అన్ని ఎడ్యుకేషన్ లబ్బు ఉన్నప్పుడే ఆ ప్రాంతం యొక్క డిమాండ్ ఎడ్యుకేషన్ గా అందరూ రావాలి, ఇక్కడ ఎస్టాబ్లిష్ అవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఈ పట్టణం కూడా అభివృద్ధి చెందాలనే ఆలోచనతో ఆ రోజు మేమంతా కూడా పనిచేయడం జరిగింది. 2023 సంవత్సరంలో మరి దీన్ని ఓపెన్ చేసుకున్న తర్వాత జరిగింది. ఇప్పుడు కూడా సరైన స్ట్రెంగ్త్ మనం ఇక్కడ చాలా మందికి తెలియక రావట్లేదని తెలియదు. ఇవాళ అందరూ కంప్యూటర్ ఇంజనీర్ చదవాలనుకుంటే మనం చూస్తూ ఉన్నాం, అక్కడ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ టెక్నికల్ సైడ్ పర్సన్స్ చాలా తక్కువ అయిపోయారు. వాళ్ళు ఏసీ మెకానిక్ దొరకట్లేదు, ఎలక్ట్రీషియన్ దొరకట్లేదు, ఫిట్టర్ దొరకట్లేదు. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం 2 కోర్సుల్లో 60 మంది ఉన్నారు, 360 మంది ఉండాలి. ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి పేద ప్రజల కోసం చదువుకునే విధంగా ఇవాళ చాలా మంది క్రేజ్గా ఏదో ఇంజనీరింగ్ చదవాలని అనుకుంటాం. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత దానిలో సక్సెస్ అవ్వలేక జాబులు రాక ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. కాబట్టి అందరూ అన్ని రకాలుగానే టెక్నికల్ డెవలప్ అవ్వాలి. అలాగే అలా కూడా మనం చదవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదైనా తప్పని అన్నాం, బీటెక్ చదవడం తప్పని అన్ను, కానీ ఇవాళ స్కిల్ వర్క్ చేసి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. కాబట్టి ఇది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన కోరుతా ఉన్నాం. పేరెంట్స్ కూడా ఆలోచన చేయండి. ఇదివరకు ఇలాంటి పరిస్థితి గవర్నమెంట్ లో లేదు, అందరికీ టార్గెట్స్ ఉన్నాయి. అందరినీ కూడా నిరంతరం మరి మన మినిస్టర్ గారు లోకేష్ గారు కూడా వాచ్ చేస్తా ఉన్నారు. ఎక్కడ రిజల్ట్ బాగుంది, ఎక్కడ బాగా జరుగుతుంది, ఎక్కడ టీచర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ప్రైవేట్ కి
ప్రైవేట్కి గవర్నమెంట్కి తేడా ఏం లేదు. ఒకవేళ చెప్పాలంటే గవర్నమెంట్లోనే అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు. ఖచ్చితంగా చెప్పాలంటే ప్రైవేట్ కాలేజీలో నామ్స్ లేవు. 10th క్లాస్ చదివిన వాళ్ళు కూడా అక్కడ ఉద్యోగం ఇవ్వచ్చు, పీటీగా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు. కాకపోతే అక్కడ ఆట స్థానాలు కూడా కరువైనటువంటి కాలేజీలు మనం చూసాం. ఇవాళ అలా కాకుండా మరి ప్రభుత్వం బిల్డింగ్ ఇచ్చింది, మరి ల్యాబ్లు ఇచ్చింది, అంతేకాకుండా క్రీడా మైదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పేరెంట్స్ కూడా మనందరూ కూడా ఎంతసేపు బీటెక్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయని కూడా పొరపాటు. ఇవాళ టెక్నికల్గా కూడా కనీసం 30 నుంచి 50,000 సంపాదిస్తాం. This year, Tadepalligudem Government Polytechnic, in coordination with the Government of Jangareddy-Gudem, is hosting Inter-Polytechnic Sports and Games Meet, regional meet, for the 3rd time in succession, sir. On this occasion, we are thankful to our Director of Technical Education, Sri Ganesh Kumar Garu, IAS, for giving this opportunity to conduct in our Polytechnic the 3rd time in a row. We are very much thankful to Sir Sri Bolsit Srinivas Garu, Government Whip and Andhra Pradesh Legislative Assembly, and Honorable MLA Tadepalligudem for readily accepting our invitation and sparing his valuable time to bless our students and motivate them. We feel elated to host this program successfully for the 3rd time, as we are indebted to Dr. B. Dinesh Shankar Garu, NIT Registrar, for extending continuous help and lending services of their staff and sparing their support this program. We will have been successful with their support. IPSGM fosters healthy competition among students. This is the 28th IPSGM, and this regional meet is going to be conducted for 2 days, today and tomorrow, in which 2 government polytechnics and 10 private polytechnics across the erstwhile West Bengal district is participating. A total number of 550 students, out of which 176 girl students and 374 boys will be participating in various sports and games events. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తాడేపల్లిగూడెం శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొబ్బరితోట ఈవీఎం హై స్కూల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు తాడేపల్లిగూడెం మోహన్ రావు కెరియర్ గైడెన్స్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈవీఎం హై స్కూల్ 9, 10 తరగతి మెరిట్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, షీల్డ్, ఫైల్ అందించారు. ఈ కార్యక్రమానికి మానవతా అధ్యక్షుడు జనపనేని రాజేంద్ర కుమార్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో మానవతా సెక్రటరీ మిరియాల కిషోర్, ట్రెజరర్ ఎర్ర ఆంజనేయులు, ఎగిన శరత్ బాబు, చెరుకూరి బంగారరాజు, బూరిడి సతీష్, ఎల్ఐసి పాండురంగారావు, జక్కిలింక రామకృష్ణ, కంచర్ల నరసింహం, నాగరాజు, గాజుల మురళీకృష్ణ, నార్ని త్రిమూర్తులు, సాయి మోహన్, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ, సహోద్యోగి రాజు తదితర బోధనా సిబ్బంది పాల్గొన్నారు. మానవత తాడేపల్లిగూడెం మండల వారి ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం చెప్పడం చాలా ముదావహం. ఎందుకు ఇవాళ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకి బోధన చేయాలి అనేటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది అంటే, ఇవాళ సమాజాన్ని మనం చూసినట్లయితే నైతిక విలువలు పూర్తిగా కోల్పోయినటువంటి సమాజాన్ని చూస్తున్నాం. తల్లిదండ్రుల ఎడల, గురువుల ఎడల, సమాజం ఎడల పూర్తిగా నిస్తేజమైనటువంటి స్థితిలోకి ఈ జాతి వెళ్ళిపోతుంది. అందుచేత విద్యార్థుల్లో నైతిక విలువలు ఏ విధంగా పెంపొందింప చేయాలా, అసలు నైతిక విలువల ఆవశ్యకత ఏమిటి అనేది తెలియచెప్పడం ముఖ్యాంశంగా తీసుకొని ఇవాళ మానవత ఈ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ని ముఖ్యంగా 10th క్లాసు విద్యార్థులకి చెప్పడం జరుగుతుంది. ఏమిటి ఆ ఆవశ్యకత అంటే, చదువు ఉంటే సరిపోదు. గాంధీ మహాత్ములు అంటారు, పాఠ్యాంశాలతో పాటు నైతిక విలువలు కలిగినటువంటి చదువే నిజమైన విద్య. ఈ కార్యక్రమం చదువుతూ పిల్లలందరూ చాలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీ పడి, మంచి పరిణామం ఏంటంటే చాలా బాగా మార్క్స్ విషయంలో పోటీ పడి ఒకళ్ళకి 70 వస్తే ఇంకోళ్ళు 75 వస్తే 80, చాలా మంచి పరిణామం. చాలా బాగా చదువుకుంటున్నారు. ఇదివరకు టైంలో 100కి 35 మార్కులు వచ్చి పాస్ అయితే ఆ రోజు పార్టీ చేసిన సినిమాలకు వెళ్ళిపోయే పరిస్థితి నుంచి ఈరోజు స్కూల్స్లో 80 వచ్చిన వాళ్ళు 85కి, 85 వచ్చిన వాళ్ళు 90కి, 90 వచ్చిన వాళ్ళు 95కి ట్రై చేయడం అనేది చాలా మంచి పరిణామం. దీనికి విద్యార్థులను అభినందిస్తూ ఇంత కృషి చేస్తున్న అధ్యాపక బృందాన్ని, హెచ్ఎం గారిని కూడా అభినందిస్తున్నామండి. ఎందుకంటే మంచి వాళ్ళ కృషి ఉంటే వాళ్ళ కృషిని మీరు తెలుసుకుని వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ని బట్టి మీరు ఆ మార్క్స్ వరకు వెళ్తారు. గోల్ చెప్పడం అనేది
వారు అన్నీ చెప్తున్నారు. దాంతోపాటు మేము మా ఒపీనియన్ ఏంటంటే నైతిక విలువలు, చదువుతో పాటు విద్యతో పాటు నైతిక విలువలు కూడా పెంచుకుని విధానంగా మనిషి భవిష్యత్తు ఎలా ఉండాలనే దాని గురించి కూడా ఎంతో కొంత మేము చేసే కృషి సమాజానికి ఉపయోగకరంగా ఉండి పిల్లలు అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నామండి. భీముడోలు మండల రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ రామాదేవి ఆధ్వర్యంలో సోమవారం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెవెన్యూ క్లినిక్లు దోహదపడతాయని భీముడోలు తహసీల్దార్ బి రామాదేవి అన్నారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించి వాటి స్వరూపాన్ని బట్టి అక్కడికక్కడే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి సోమవారం రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది, వీఆర్ఓలు, సర్వేయర్లు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి సూచనల మేరకు పీజీఆర్ఎస్లో భాగంగా రెవెన్యూ క్లినిక్ అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం ద్వారా రెవెన్యూ భూ సమస్యలు, ప్రభుత్వ జిరాయితీ భూములు, అదేవిధంగా మనకి సర్వే సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ సమస్యలు అన్నీ కూడాను సత్వరమే ఇక్కడికిక్కడ రికార్డ్స్ అన్ని వెరిఫై చేసి వాళ్ళకి యాక్షన్ టు బి టేకెన్, అంటే మేము ఫ్యూచర్లో యాక్షన్ తీసుకుంటాం. లేదంటే ఒకవేళ మ్యూటేషన్ జిరాయితీ భూములకు సంబంధించింది అయితే కనుక దానికి సంబంధించి ఇక్కడే మ్యూటేషన్ జనరేట్ చేసి వాళ్ళకి ఫార్మేట్ ఇచ్చే విధంగాను ఎస్ఎల్ఏ కంప్లీట్ అయిన తర్వాత దాని మీద మ్యూటేషన్లో ద్వారా వాళ్ళ పేరు మార్పుకు తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటికీ మాకు ఒక 4 అప్లికేషన్స్ వచ్చినాయండి. ఆ 4 అప్లికేషన్స్ కూడాను ఆన్లైన్ చేయించాము. ఇది ప్రతి సోమవారం మనకి ఇదే విధంగా జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అండి, నాది గన్నవరం. నేను భీమడోల్లో ల్యాండ్ తీసుకున్నాను. అది ఆగస్టులో రిజిస్ట్రేషన్ అయింది. అప్పటి నుంచి ఆన్లైన్లో పెండింగ్ చూపెడుతుంది. ఇవాళ గ్రీవెన్స్ ఉందని రెవెన్యూ గ్రీవెన్స్కి వచ్చాను. మార్నింగ్ అప్లికేషన్ పెట్టారు, నాకు క్లియర్ చేసి ఇచ్చారు వితిన్ 2 అవర్స్లో. తాడేపల్లిగూడెం పురపాలక సంఘంలో మున్సిపల్ కమిషనర్ ఎం యేసుబాబు ఆధ్వర్యంలో ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రభుత్వ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలను పీజీఆర్ఎస్ ద్వారా స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల సమస్యలను, వినతులను, అర్జీలను స్వీకరించి సమస్యలను పరిష్కరించారు. టిట్కో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఉపయోగించుకోవాలని ప్రజలకు తెలియజేశారు. సోలార్ సిస్టమ్ విధానాన్ని అందరూ ఉపయోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ట్రైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి, జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, పుల్లాబాబి, పాలూరి వెంకటేశ్వరరావు, పట్నాల రాంపండు, దుబా శ్రీను, మెఫ్మా అధ్యక్షురాలు గుండుమోగుల పద్మప్రియ, మున్సిపల్ సెక్షన్ హెడ్స్, కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు. మీకోసం మీ ఎమ్మెల్యే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీసులో మనం చెప్పడం, దాంట్లో వచ్చిన అన్ని సమస్యలకి పరిష్కారం చేసే దిశగా మున్సిపల్ అధికారులు అందరూ కూడా 2024 నుంచి మనం ఈ రాష్ట్ర ప్రజలకి తాడేపల్లి పట్టణంలో ఏం చేసాం అనే దానికి ఈ కార్యక్రమాలని మనం మీ అందరికీ చెప్పదలుచుకున్నాం. ఇవాళ తాడేపల్లిలో పెన్షన్లు వచ్చేటప్పటికి ఒక నెలకి 8,935 మందికి ఇస్తా ఉన్నాం. దానికి ఒక నెలకు వచ్చి ఖర్చు ప్రభుత్వం 3,96,35,000 రూపాయలని 3,96,36,500 రూపాయలని చెల్లిస్తూ ఉంది. అంతేకాకుండా మరి తల్లికి వందనం కింద 13,18,46,000 చెల్లిస్తా ఉన్నాం. ఆటో డ్రైవర్ సేవలో 55,35,000 రూపాయలు చెల్లిస్తా ఉన్నాం. అంతేకాకుండా మనం 2024 ఎలక్షన్లు అయిన తర్వాత తాడేపల్లి పట్టణంలో దాదాపుగా 20,65,09,000 రూపాయల వర్క్స్ మనం టెండర్ పిలిచాం. దాంట్లో పూర్తయిన 15 కోట్ల రూపాయలు పూర్తి చేసాం. ఇంకా 5 కోట్ల రూపాయలు పూర్తి చేయవలసి ఉంది. ఆ నిధులు ఇంకా రిలీజ్ అవ్వకపోవడం వల్ల కొంచెం డిలే అవుతుంది. ఖచ్చితంగా ఈ నిరంతర ప్రాసెస్ తాడేపల్లి పట్టణంలో ప్రతి రోడ్డుని, ప్రతి డ్రైన్ వేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా కూటమి ప్రభుత్వం నాయకులు అందరూ కూడా దీనికి సహకరిస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమాలన్నీ చేయాలంటే మన దగ్గర డబ్బు కావాలి. అందరూ కూడా పన్నులు సకాలంలో చెల్లించి ఏదైతే బీఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ అనేది మనకి ప్రభుత్వం ఇచ్చిన ఒక ఆయుధం లాంటిది. ఈ మున్సిపాలిటీ డెవలప్ అవ్వాలంటే ఎవరైతే అనాథరైజ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళందరూ కూడా ఎల్ఆర్ఎస్ లో మీరు పురపాలక సంఘానికి మరి ఎంత కట్టాలో అంత కడితే అది వేరే వర్క్స్ కు ఉపయోగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవాల్సిందో కోరుతా ఉన్నాం.
ఇంకా ఈ ఈ తాడేపల్లిగూడెంలో ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. రెండవ సమ్మర్ ట్యాంక్ ని 70 కోట్లతో మనం పూర్తి చేస్తా ఉన్నాం. ఈ ఎండాకాలం అయ్యేటప్పటికి దాదాపుగా పూర్తి అవ్వచ్చు. మాక్సిమం ఈ సంవత్సరం ఆఖరికి మనం ఆ చెరువుని ప్రజలకు అంకితం చేసే దిశగా మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మెయిన్ రోడ్లు కూడా తాడేపల్లి పట్టణంలో మెయిన్ రోడ్లన్నీ కూడా శాంక్షన్ చేయించాం. కృష్ణదేవరాయ విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ దాన్ని కమ్మ కళ్యాణ మండపం దాకా, కనకదుర్గం గుడి దాకా 2,50,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా మరి ఇక్కడి నుంచి కొత్త ఫ్లైఓవర్ దగ్గర నుంచి ముత్యాలమూడి రోడ్డు వరకు 9,50,00,000 రూపాయలని 4,90,00,000 ఒకటి, అవతల బిట్టు యువతల సాక్షి బిట్టు కలిపి 2,40,00,000 శాంక్షన్ చేయించాం. అదేవిధంగా పోలీస్ సెంటర్ నుంచి పోలీస్ ఐలాండ్ అవతల సెకండ్ ఫ్లైఓవర్ నుంచి యువతల పక్క బత్తిపాడు రోడ్డుకి 7 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. దాదాపుగా 20 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా R&B శాఖ మంత్రులకి అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీరందరూ గమనించండి, ప్రభుత్వం పరిపాలన ఎలా ఉన్నది అనేది మీరు కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే పని చేసినా చేయకపోయినా ఒకటి రిజల్ట్ ఇస్తే చేసేవాడికి నిరుత్సాహపడతాడో. మీకు ఈ 3.5 సంవత్సరాల్లో మీకోసం పనిచేస్తాము. మీరు ఏదైతే నన్ను గెలిపించారో మీకోసం నిరంతరం తపన పడి పనిచేస్తారని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడంటే ప్రతి సోమవారం మనం ఈ తాడేపల్లిగూడెం పురపాలక సంఘం నందు జరుగుతున్న గ్రీవెన్స్ సమస్యలకు వివిధ రకాల కేటగిరీస్ ఆఫ్ ప్రజలు కూడా వచ్చి వారి యొక్క కేటగిరీస్ ఆఫ్ సమస్యలు కూడా ఇక్కడ లిఖితపూర్వకంగా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో వారికి ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఉంటాయి. అంటే శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, రోడ్ క్లీనింగ్ కానీ, ఇలా ఏమన్నా నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయని కూడా ఇమీడియట్ గా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే ఫైనాన్షియల్ గా ఏదైనా రోడ్డు కానీ, డ్రైన్ కానీ చేయమంటే దానికి పరిష్కార మార్గంగా అంటే ఎస్టిమేట్లు తయారు చేసి ఫండ్స్ లభ్యతను బట్టి ఇస్తామని ఆ సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజు చాలా చోట్ల మనం గతంలో జరిపిన ఈ ఉదయం ప్రతి సోమవారం 10 నుండి 1 గంట వరకు జరిపే ఈవెంట్స్ కార్యక్రమంలో కిట్కోకి సంబంధించి ఎక్కువ దరఖాస్తులు రావడం జరుగుతుంది. ఏంటంటే ఒకటి కిట్కో ప్లాట్స్ అలాట్మెంట్ చేయలేదని, తర్వాత 300 SFT, 365 SFT, 430 SFT ప్లాట్లకి రిజిస్ట్రేషన్స్ అయిన తర్వాత డాక్యుమెంట్స్ 300 SFTకి డాక్యుమెంట్స్ కూడా వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. ఆ రిటర్న్ లో భాగంగా వారికి ఇవ్వకపోవడం, తర్వాత వారందరూ కూడా మా ప్లాట్ మాకు రిజిస్ట్రేషన్ అయింది కానీ దస్తావేజులు రాలేదని చెప్పడంతో అది గౌరవ శాసనసభ్యుల వారి దృష్టికి వెళ్తే ఇమీడియట్ గా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేస్తామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి వారి యొక్క ప్రజల సమస్యల పరిష్కారానికి ముందడిగేసిన మన గౌరవ శాసనసభ్యుల వారి చేతుల మీదుగా పరిష్కార మార్గంగా వారికి దస్తావేజులు కూడా రెడీ చేయడం జరిగింది. ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో వారికి మీరు ఇమీడియట్ గా ఇష్యూ చేయమని రాస్తారో మీరు ఇమీడియట్ గా మీ స్పాట్ లోనే మీ చేతుల మీదుగా వారి దస్తావేజు ఒరిజినల్ దస్తావేజు వారికి అప్పచెప్పడం జరుగుతుంది సార్. జనవరి 2వ తేదీ నుండి రీసర్వేలు నిర్వహించనున్నట్లు తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రౌతు రామకృష్ణ తెలిపారు. తాడేపల్లిగూడెం డివిజన్, తాడేపల్లిగూడెం రూరల్ మండలాల కృష్ణయ్యపాలెం, కడియద్ద సర్వే టీం సర్వేకు వస్తున్నట్లు రైతులకు నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చిన తేదీకి రైతులు దస్తావేజులతో హాజరు కావాలన్నారు. రైతుల భూమి ఆన్లైన్ అడంగల్లో ఉందా లేదా పరిశీలన చేసుకోవాలని తాడేపల్లిగూడెం ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ బాను డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే రౌతు రామకృష్ణ తెలిపారు. మంగళవారం వైకుంఠ ఏకాదశి కావడంతో ద్వారకా తిరుమలలో తెల్లవారుజామున ఉత్తర ద్వారదర్శనం కోసం తాడేపల్లిగూడెం నుండి గురుస్వామి గొర్ల దుర్గారావు ఆధ్వర్యంలో 20 మంది గోవింద స్వాములు సోమవారం ఇరుముళ్లు కట్టుకొని ద్వారకా తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తాడేపల్లిగూడెంలో గొర్ల దుర్గారావు గోవిందస్వామి గత 22 సంవత్సరాలుగా గోవింద దీక్షాపీఠాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా 20 మంది గోవింద దీక్షలో ఉన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్రీ శ్రీనివాస రామాలయం నందు వారికి గురుస్వామి ఇరుముళ్లు కట్టారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి గొర్ల గోవిందరాజుతో పాటు శేషాపు రాంబాబు, పి హనుమంతరావు, లక్ష్మీనాయుడు తదితరులు పాల్గొన్నారు. అయితే ఈ గోవింద దీక్ష పీఠం ఏంటంటే అన్ని మాల్లాగా అయ్యప్ప స్వామి మాల్లాగే మన గోవింద దీక్ష పీఠం. అది డ్రెస్ మారుతుంది. అయ్యప్ప స్వామి తాగితే ఆవునేయి వేస్తారు, మన ఆవునేయి లేకుండా ముడుపులు ఉంటుంది స్వామి. ఇది 7 వారాలు మాల స్వామి, 49 రోజులు, 7 వారాలు వారం ఒక ముడుపు కట్టుకుంటూ స్వామివారి దగ్గర పెడతాం అన్నమాట. అలాగే 7 వారాలు దీక్షది అయిపోయిన అనంతరం ఓ పీఠ వంట పెట్టుకుని ఆ పీఠం దగ్గర ఈ 49 రోజులు పూజ చేసుకుని మా స్వాములు అందరూ
22 మంది స్వాములు ఉన్నాం. 22 స్వాములు కూడా పీఠం పెట్టుకుని ఆ పీఠం దగ్గర పూజ చేసుకుని ఇక్కడి నుంచి మన పీఠం దగ్గర నుంచి ఈరోజు ఇరుముడి కార్యక్రమం. ఎందుకంటే రేపు ముక్కోటికి దర్శనానికి అక్కడ రాలేని భక్తులు అందరూ కూడా ఇక్కడ వైష్ణవ దేవాలయాల్లో కూడా ఉత్తర దర్శనం పెడతారు. కావున ఇక్కడ ఉన్న భక్తులు కూడా మీ స్వామి ఆలయాలకు కూడా వెళ్ళవలసిగా కోరుతున్నాము. అలాగే ఈ గోవింద దీక్ష పీఠం మన పెరుముడి సూపర్ బజార్ అంశమాడి ఎదుర్కొంటా అక్కడ పీఠం పెట్టాము. ఇరుములు మాత్రం మన శ్రీనివాస రామాలయం గుళ్ళో స్వాములందరూ ఇక్కడ కట్టించుకుని ఇక్కడ నుంచి ద్వారకా తిరుమల అక్కడికి వెళ్ళి అక్కడ వైకుంఠ దర్శనం చేసుకుని ఉత్తరద్వార దర్శనం కలుగుతుంది. కాబట్టి ఆ భాగ్యాన్ని గురించి మేము అందరూ అక్కడికి వెళ్ళి అక్కడ ముడుపులు సమర్పిస్తామని కోరుతున్నాం. ఈరోజు ధనుర్మాసం సందర్భంగా మరి గోవిందపేట నుంచి సుమారు 22 మంది మరి అయ్యప్ప స్వామి మాలాదీక్ష ఎలా చేస్తారో అలాగే గోవిందమాల కూడా వేసుకుని స్వాములందరూ కూడా ఈ ధనుర్మాసం మరి మంచి దీక్షతో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. రేపు ఉదయం ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వాములందరూ కూడా ముడుపులు పట్టుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం మరి భక్తులందరూ ఇవాళ బయలుదేరుతున్నారు. ఈ కార్యక్రమాన్ని మన శ్రీనివాస రామాలయం నుండి స్వాములందరూ కూడా ఇరుముళ్ళు కట్టినట్టే స్వామివారి ముడుపులన్నీ కట్టుకుని బయలుదేరడం జరుగుతుంది. అందరికీ కూడా స్వామివారి రేపు ఉదయం దర్శనం కోసం బయలుదేరుతున్నారు. ఆ స్వామివారి దర్శనం అందరికీ కూడా కలిగి అందరూ కూడా ఆయురారోగ్యంతో అష్టైశ్వర్యాలతో స్వాములందరూ కూడా ఉండాలని చెప్పి ఒక శ్రీనివాస రామాలయం కమిటీ తరఫున అలాగే భక్తుల తరఫున కోరుకుంటున్నాం. స్థానిక శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయంలో సోమవారం ఉదయం 4 గంటల నుండి విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి పల్లకీ సేవ, గ్రామోత్సవం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి ప్రసాద వితరణ, 12 గంటల నుండి అన్న సమారాధన జరిపారు. ఈరోజు దాతలు వరికూటి శ్రీనివాసరావు, జానకి దంపతులు, కూతురు లక్ష్మీసాయి ప్రసన్న కుటుంబ సభ్యుల సహకారంతో ప్రసాదం, అన్న సమారాధన నిర్వహించారు. అన్న సమారాధనలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రసాదాలు స్వీకరించారు. ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి పల్లకీ సేవ, వరుకూటి శ్రీనివాస్ దంపతులచే అభిషేకాలు, గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీ బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం సందర్భంగా ధనుర్మాసము సోమవారం సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించబడింది. అలాగే 6 గంటల నుంచి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్నసమారాధన నిర్వహించడం జరిగింది. అలాగే ధనుర్మాసం సందర్భంగా స్వామివారిని విశేష మహాన్యాస రుద్రాభిషేకం నిర్వహించి విశేష పల్లరసాలతో అభిషేకం నిర్వహించి ధనుర్మాసం సందర్భంగా ఈవేళ పల్లకి ఉత్సవం కూడా నిర్వహించడం జరిగింది. శ్రీ వరికూటి శ్రీనివాసరావు గారు దంపతులు, వరికూటి శ్రీనివాసరావు గారు వారి ధర్మపత్ని జానకి దంపతులు, వారి కుమార్తె లక్ష్మీ సాయి ప్రసన్న, వారి కుటుంబ సభ్యులచే ఈ రోజున ఉదయం నుంచి ప్రసాదం, అన్న సమారాధన మరియు పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధనకి భక్తులు విశేషంగా తరలివచ్చి శివప్రసాదం స్వీకరించడం జరుగుతుంది. సోమవారం సందర్భంగా పెంటపాడు గాలువగట్టు వద్ద వేంచేసి ఉన్న పార్వతీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా పెంటపాడు మెయిన్ రోడ్డు మీద ఉన్న చిన్న శివాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.